జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు పర్యటనలో భాగంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలోకి జోరుగా చేరికలు జరుగుతున్నాయని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. జిల్లా ముఖ్య నేతలతో జనసేన పార్టీ బలోపేతం కోసం సమీక్షించనున్నారు. 500 మంది డ్వాక్రా మహిళలతో ముఖాముఖిలోని పవన్ కళ్యాణ్ పాల్గొంటారంటున్న కాకినాడ టౌన్ అధిష్ఠు తోట సుధీర్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో కాకినాడ చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఏవైతే కాకినాడ జిల్లా కాకినాడలో పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మన వద్ద కాకినాడ టౌన్ ప్రెసిడెంట్ తోట సుధీర్ గారు వారిని అడిగి మరింత సమాచారం తీసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు చూసుకుంటే మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ గారు కాకినాడ చేరుకోబోతున్నారు. అయితే భారీ స్థాయిలో జనం వచ్చే అవకాశం ఉంది. అయితే ఏర్పాట్లు ఏ రకంగా చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నుంచి సుమారుగా 7:30-8 గంటలకి కాకినాడ చేరతారని మేము అందరం అనుకుంటున్నామండి. వారు వచ్చిన తర్వాత ఈవేళ మేము రేపు మార్నింగ్ నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. రేపు మార్నింగ్ పార్టీ ఇంపార్టెంట్ నాయకులు కార్యకర్తలతో భేటీ ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ ఏమన్నా జాయినింగ్స్ పెట్టుకుంటే జాయినింగ్స్ జరుగుతాయి. అదేవిధంగా ఈ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పెద్దలతో అందరితో కూడా భేటీ జరుగుతుంది. ఇంచుమించుగా రేపు 28వ తారీఖు అంతా కూడా పెద్దలతో మాట్లాడటం, ఈ యొక్క పరిసరాల్లో ఎలా ఉంది, జనసేన పార్టీ యొక్క బలోపేతానికి తెలుగుదేశం జనసేన కలిసి ఏ విధంగా ప్రయాణం చేయాలి రాబో ఎలక్షన్లో, దీని గురించి భేటీ జరుగుతుందండి. కార్యకర్తలతో ఇంటరాక్షన్ జరుగుతుందండి. 29వ తారీఖు డోక్రా మహిళలతో సుమారుగా ఒక 500 మంది డోక్రా మహిళలతో చల్లా ఫంక్షన్ హాల్ వద్ద వాళ్ళతో మీటింగ్ ఉందండి. తదుపరి ఈ చుట్టూ వచ్చినటువంటి పెద్దలు ఎవరన్నా ఉన్నట్టయితే ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళతో మీటింగ్ జరుగుతుంది. 30వ తారీఖు ఉదయం కూడా టోటల్ సమీక్ష చేస్తారు. 30వ తారీఖు నైట్కి వెళ్తారేమో అని చెప్పి మేము అందరం అంటున్నాం. కానీ ఇది టెంటేటివ్ ప్రోగ్రాము. కానీ వారు రావటం మాత్రం నైట్కి ఖచ్చితంగా వస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉందండి. ప్రస్తుతం ఏవైతే నియోజకవర్గాలు అంటే ఇక్కడ దగ్గరగా ఉన్న నియోజకవర్గాలు సందర్శిస్తారంటే అక్కడికి వెళ్ళి అంటే కొండ నాయకులతో కానీ లేదా కొండ ప్రజానాయకులతో మాట్లాడతారు. అంటే వీలైతే కనుక ఏమన్నా కోనసీమ అంబేద్కర్ జిల్లా రాజోల నుంచి మరోసారి వారాహి యాత్ర మొదలు పెడతారని చెప్పి ఒక టాక్ అయితే నడుతుంది. దాన్ని ఏమైనా చూడవచ్చు? ఇప్పటి వరకు మాకు అందిన సమాచారం బట్టి వారు ఇక్కడ ఉన్నటువంటి బస వద్దే ఇంటరాక్ట్ అవుతారు. కానీ బయటకు వెళ్తారన్నది మాకు ఇంకా ఇప్పటి వరకు సమాచారం రాలేదు. వారాహి యాత్ర గురించి కూడా ఇంకా మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదండి. 30వ తారీఖున ఎవరైతే డోక్రా మహిళలో వారితో అంటే వారి యొక్క ఇబ్బంది తెలుసుకుని అలాగే వారు అంటే అధికార పార్టీ ఇచ్చిన ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు ఎంతవరకు నెరవేరినాయి, అలాగే అంటే టీడీపీ జనసేన కలయికతో ప్రభుత్వం వస్తే వారికి ఎటువంటి న్యాయం చేస్తారో అలాగే వారితో సుమారు 500 మంది మహిళలతో మాట్లాడతారని చెప్పి జనసేన పవన్ కళ్యాణ్ మాట్లాడతారని చెప్పి జనసేన టౌన్ ప్రెసిడెంట్ తోట సుధీర్ చెప్పే పరిస్థితి కనపడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి.